సో నేను రైతులకు ఏం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే ఇప్పుడు లక్షలాది రూపాయలు పెట్టేసి డైరీ ఫామ్ పెడుతున్నాం. సో ఫీడ్కి వచ్చేసరికి చూడకుండా కేవలం గుడ్డిగా ఆర్డర్ ఇవ్వడం కంటే కూడాను ఒకసారి వచ్చి విజిట్ చేసి మేము ఏ విధంగా తయారు చేస్తున్నామో చూసి తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం అండి. ఒకవేళ వీలుగాని రైతులు మా ఫోన్ నంబర్స్ ఉన్నాయి, ఫోన్ నంబర్స్ లో కాంటాక్ట్ చేయొచ్చు. దయచేసి ఒకవేళ మీరు కాంటాక్ట్ చేసినప్పుడు మేము రెస్పాండ్ కనుక కాకపోతే ఇన్ కేసు ఏదైనా పన్నెండు ఫోన్ కనుక ఎత్తకపోతే చిన్న మెసేజ్ పెట్టండి, మేము రెస్పాండ్ అవడం జరుగుతుంది. ఆ ఫోన్ నంబర్లు ఇప్పుడు మేము మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడెక్కడికి సప్లై చేశారు సరే ప్రస్తుతానికి అయితే మేము సౌత్ ఇండియా మొత్తం సప్లై చేస్తున్నాం సార్. ఈ ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుంది అసలు? సరే ట్రాన్స్పోర్ట్ అనేది కస్టమర్ అతను ఎన్ని టన్నులు తీసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. బొలెరో పికప్ లేకుంటే మామూలుగా ఆటో అంటాం కదా మనం, ట్రాలీ ఆటోలో అయితే 3 నుంచి 3.5 టన్నులు వస్తుంది. డీసీఎం అయితే 10 నుంచి 12 టన్నులు వస్తుంది. లారీ అయితే 25 to 30 టన్స్ వస్తుంది. సో లాంగ్ ఎబో 200 కిలోమీటర్లు ఉన్న వాళ్ళకి ఏంటంటే లారీ 25 టన్స్ బుక్ చేసుకుంటే ఎక్కువ ఉపయోగం ఉంటుంది. తక్కువ కావాలనుకుంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఎక్కువ అవుతుంది. ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అన్ని డిపెండ్ అండి, డిస్టెన్స్ బట్టి మేము అరేంజ్ చేయడం జరుగుతుంది. కస్టమర్ ట్రాన్స్పోర్టేషన్ ఓన్ వెహికల్ ఉంటే తను తీసుకొచ్చుకుంటే బెటర్ అండి. ఒకవేళ తనకు ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ లేదంటే మేము ట్రాన్స్పోర్ట్